ఎన్ని పాటలు పాడాలి, ఎన్ని కన్నీళ్లను కార్చాలి, మన ఆడబిడ్డల మాన ప్రాణాలు దక్కడానికి. ఆగవా ఈ క్రూర మృగాల దారుణాలు, ఆగవా ఈ క్రూర మృగాల దారుణాలు. కామాంధుల కోరలు పీకేదెన్నడు, ఆడబిడ్డలకు రక్షణ ఎప్పుడు. ఎవరిచ్చారు చంపే హక్కు కీచక కొడకల్లారా, మీకు ఎవరిచ్చారు చంపే హక్కు కీచక కొడకల్లారా. ప్రేమించాలని వెంటబడతారు, కాదని అంటే చంపేస్తారు. ప్రేమించాలని వెంటబడతారు, కాదని అంటే అంతం చేస్తారు. మీ అమ్మ అక్క చెల్లెలు కూడా ఆడవాళ్ళే కాదా, మీ అమ్మ అక్క చెల్లెలు కూడా ఆడవాళ్ళే కాదా. పరాయి బిడ్డల ప్రాణం తీస్తే ఆ బాధేంటో మీ అమ్మను అడుగు, పరాయి బిడ్డల ప్రాణం తీస్తే బాధేంటో మీ అమ్మను అడుగు. కామాంధుల కోరలు పీకేదెన్నడు, ఆడబిడ్డలకు రక్షణ ఎప్పుడు. కామాంధుల కోరలు పీకేదెన్నడు, ఆడబిడ్డలకు రక్షణ ఎప్పుడు. ఎవరిచ్చారు చంపే హక్కు, ఎవరిచ్చారు చంపే హక్కు కీచక కొడకల్లారా, ఓ కీచక కొడకల్లారా. సామూహికంగా రేపులు చేసి కిరాతకంగా ప్రాణాలు తీసి, సామూహికంగా రేపులు చేసి కిరాతకంగా ప్రాణాలు తీయగా, బలి అయిపోయిన అమ్మాయిల ఆత్మశాంతి కలగాలంటే, బలి అయిపోయిన అమ్మాయిల ఆత్మశాంతి కలగాలంటే, దోషులు ఎంతటి వారైనా కఠిన శిక్షలే పాప పరిహారాలు. దోషులు ఎంత వారైనా కఠిన శిక్షలే పాప పరిహారాలు. ఈ మహిళా లోకానికి అవే మనమిచ్చే రక్షణ కవచాలు, అవే మనమిచ్చే ఘనమైన నివాళులు. కామాంధుల కోరలు పీకేదెన్నడు, ఆడబిడ్డలకు రక్షణ ఎప్పుడు. కామాంధుల కోరలు పీకేదెన్నడు, ఆడబిడ్డలకు రక్షణ ఎప్పుడు. ఎవరిచ్చారు చంపే హక్కు కీచక కొడకల్లారా, ఓ కీచక కొడకల్లారా, కీచక కొడకల్లారా, ఓ కీచక కొడకల్లారా. ఈ పాటని డిసెంబర్ 22వ తేదీ మంగళవారం సాయంత్రం ధర్మవరం పరిసరాల్లో ఉన్నటువంటి బడన్నపల్లి గ్రామ సమీపాన ఒక అమ్మాయిని, స్నేహలత అనేటువంటి అమ్మాయిని అతి కిరాతకంగా శారీరకంగా హింసించి సజీవ దహనం చేయడం అనేటువంటి దాన్ని చూసి తప్పించిపోయి నా మనసు కలిచివేసి ఈ విధంగా పాడటం జరిగింది. ఇలాంటి పాటలు ఎన్ని రాయాలో, ఎన్ని మాట్లాడాలో ఇప్పటికి కూడా అంతుపట్టడం లేదు. సమాజం మారుతుందా? అసలు ఆడబిడ్డలకు రక్షణ ఉంటుందా? ఎందుకు ఆడబిడ్డలను బరువుగా భావిస్తారు తల్లిదండ్రులు అంటే ఇందుకేనేమో అనేటువంటిది అందరికీ కలుగుతున్నటువంటి పెద్ద భయంకరమైనటువంటి ప్రశ్న. కాబట్టి అందరూ మారండి. మగ మృగాలు అనిపించుకోకుండా
మానవత్వం ఉన్నటువంటి మనుషులుగా మనం భావి తరాన్ని తయారు చేద్దామనేటువంటి ఉద్దేశంతో ఈ పాటను పాడడం జరిగింది. థ్యాంక్ యూ.